చంద్రబాబు ఈయన ఎలక్షన్స్ వస్తే వాగ్దానాలు చేయడం, అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా ప్రజలను విస్మరించడం. బంగారు రుణాల మాఫీలో మోసం చేశాడు, డ్వాక్రా రుణాల మాఫీలో మోసం చేశాడు, ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పేరుతో మోసం, నిరుద్యోగ వృత్తి చేస్తానని 2000 రూపాయలు ఇస్తానని చెప్పి మోసం చేసిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. అధికారంలోకి వచ్చేదానికి ఎన్ని అబద్ధాలైనా ఎన్ని మోసాలైనా చేయగలిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. ఒక్కసారి ఆలోచించండి, ఎవరు మన మధ్య ఉన్నారో, ఎవరు మనకు సంక్షేమ పథకాలు ఇచ్చారు అని ఒక్కసారి మీరు మీ కుటుంబ సభ్యులతో కూర్చొని మాట్లాడండి. జగన్మోహన్ రెడ్డి గారు మీ మీద నమ్మకం పెట్టుకున్నారు. మా కుటుంబం 1961 నుంచి రాజకీయాల్లో ఉంది. మా పెదనాన్న నల్లపురెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు జిల్లా పరిషత్ చైర్మన్, మా నాన్నగారు సమితి ప్రెసిడెంట్. అప్పటి నుంచి రాజకీయాలు చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట, ఎంతోమంది ముఖ్యమంత్రులను చూసాం, ఎవ్వరు కూడా అంత పెద్ద మాట మాట్లాడిన వాళ్ళు ఎవరూ లేరు. నేను మీకు మంచి చేశాను అని అనుకుంటేనే నాకు ఓటు వెయ్యండి అని చెప్పిన మగాడు జగన్మోహన్ రెడ్డి గారు. మీ కుటుంబం మా ప్రభుత్వం ద్వారా లబ్ధి పొంది ఉంటేనే మరలా నాకు ఓటేసి ముఖ్యమంత్రిని చేయమని చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఎలక్షన్స్లో చంద్రబాబు నాయుడు ఈ మధ్యనే నిమ్మగడ్డ రమేష్ అనే చెంచా చేత కోర్టులో వేయించి పెన్షన్స్ వాలంటీర్స్ చేత పంపిణీ చేయకుండా ఆపించిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. పోయిన నెల 1వ తేదీ కోర్టు డైరెక్షన్ ఇచ్చింది, వాలంటీర్స్ పెన్షన్లు పంచకూడదు అని. ముసలి వాళ్ళు, అవ్వాతాతలు, వికలాంగులు, వితంతువులు ఆఫీసుల చుట్టూ తిరగలేక ఈ ఎండల్లో దాదాపు రాష్ట్రంలో 33 మంది చనిపోయినారు. దీనికి కారణం చంద్రబాబు నాయుడు. ఈ నెల 1వ తేదీ ఎంతమందికి పెన్షన్లు వచ్చినాయో తెలియదు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సామాన్య ప్రజల శత్రువు ఈరోజు చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలోని సంక్షేమ పథకాల ద్వారా లబ్ధిదారుల జీవనోపాధిని నేరుగా నాశనం చేసేలా చంద్రబాబు ఎత్తుగడలు వేస్తున్నాడు. వైఎస్ఆర్ చేయూత, ఈబీసీ నేస్తం, మహిళలకు వైఎస్ఆర్ ఆసరా, యువతకు జగనన్న విద్యా దీవెన, కరువు తుఫానులతో అతలాకుతలమైన రైతులకు కీలకమైన ఇన్పుట్ సబ్సిడీలలో సహా 5 పథకాల్లో దాదాపు 10,000 కోట్ల నిధులు విడుదల ఆగిపోయింది చంద్రబాబు వల్ల. ఎలక్షన్ కమిషన్కి లెటర్ పెట్టాడు, ఈ పథకాలన్నిటికీ కూడా డబ్బులు ఇవ్వద్దు, ఆపండి అని అంటే పేద ప్రజలకు ఈరోజు దాదాపు 10,000 కోట్ల నిధులు విడుదల కాకుండా ఆగిపోయినాయి చంద్రబాబు కారణంగా. దుర్మార్గుడు అతను, ప్రజలు బాగుంటే చూడలేడు. ఇదే విధంగా తెలంగాణలో ఎలక్షన్స్ జరుగుతూ ఉంటే అక్కడ మాత్రం ఎలక్షన్ కమిషన్ ఆ రోజు అనుమతి ఇచ్చింది తెలంగాణ ఎలక్షన్స్లో. ఇక్కడ మాత్రం ఈరోజు భారతీయ జనతా పార్టీతో కలిసి పోటీ చేస్తున్నాడు కాబట్టి ఎలక్షన్ కమిషన్ కూడా మనం అనుమానించాల్సిన పరిస్థితి ఈరోజు ఏర్పడింది. ఎంత దుర్మార్గుడంటే పేద ప్రజలకు అందాల్సినటువంటి చేయూత ఇటువంటివన్నీ కూడా ఎలక్షన్ కమిషన్కి లెటర్ పెట్టి ఆపాడు అని అంటే అతని మనసేందో ఒక్కసారి ఆలోచించుకోండి. జరగరాని పొరపాటు ఏదైనా జరిగి అతను కానీ మరలా ఆ కుర్చీలో కూర్చుంటే సంక్షేమ పథకాలన్నీ ఆపేస్తాడు, సచివాలయ వ్యవస్థను రద్దు చేసేస్తాడు, వాలంటీర్స్ వ్యవస్థను రద్దు చేసేస్తాడు. ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు అండగా ఉండి అనేక సంక్షేమ పథకాలు చేపట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కుట్రలు, కుతంత్రాలు, అవినీతికి చిరునామా చంద్రబాబు నాయుడు. ఆయన ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలు పెట్టారు. ఇళ్ళు కావాలంటే లంచం, ఇళ్ల స్థలం కావాలంటే లంచం, పెన్షన్ కావాలంటే లంచం, లోను కావాలంటే లంచం. లంచం లేనిదే జన్మభూమి కమిటీలు పనిచేయలేదు. ఈరోజు ఆ పరిస్థితి లేదు. గ్రామ స్థాయి నుండి పరిపాలన పెట్టి, వాలంటీర్స్ వ్యవస్థను పెట్టి, సచివాలయ వ్యవస్థను పెట్టి నేరుగా ప్రజల వద్దకే పరిపాలన తీసుకొచ్చిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. విజయవాడ నుండి బటన్ నొక్కి అవినీతికి ఆస్కారం లేకుండా నేరుగా సంక్షేమ పథకాలు ఇస్తున్నటువంటి వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు కోవూరులో తెలుగుదేశం పార్టీని నమ్ముకున్న వాళ్ళని పక్కన పెట్టి ఒక నడమంత్రపు సిరిని తీసుకొచ్చి ఇక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున పోటీకి పెట్టారు. ఒక్కసారి ఆలోచించండి.
మొట్టమొదటి నుండి తెలుగుదేశం పార్టీని నమ్ముకున్న నాయకులు కార్యకర్తల పరిస్థితి ఏందో ఈ నియోజకవర్గంలో ఒక్కసారి ఆలోచించండి. ఎవరా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి? మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి కాళ్ళు పట్టుకొని రాజ్యసభ తీసుకొని 6 సంవత్సరాలు విలాసవంతమైన జీవితం గడిపి ఆయన భార్య ప్రశాంత్ రెడ్డికి తిరుమల తిరుపతి దేవస్థానంలో బోర్డు మెంబర్గా వేయించి ఢిల్లీలో 4 రాష్ట్రాలకు సంబంధించిన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్గా వేయించుకొని 2 విషయాల్లో దూరం అయిపోయినాడు. ఒకటి, కందుకూరులో బీసీ సామాజిక వర్గానికి సంబంధించి ఒక యాదవ కమ్యూనిటీకి సంబంధించి మదన్నకి జగన్ టికెట్ ఇచ్చాడు. నెల్లూరులో ఒక ముస్లిం మైనారిటీ సోదరుడికి టికెట్ ఇచ్చాడు. ప్రభాకర్ రెడ్డి రెడ్లను ప్రతిపాదించాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోలేదు. అక్కడ బీసీకి ఇవ్వాలి, ఇక్కడ ముస్లిం మైనారిటీ సోదరుడికి ఇవ్వాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటిస్తే పార్టీని వదిలి వెళ్ళిపోయినాడు. ఈ 5 సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డం పెట్టుకొని కోట్లు సంపాదించాడు, కోట్లకు పడగలెత్తాడు. ఈరోజు జగన్ గారిని వదిలేసి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళి ఒకరిని ఇక్కడ పెట్టాడు. ఆయన నెల్లూరు పార్లమెంటుకు పోటీ చేస్తున్నాడు. ఒక్కసారి ఆలోచించండి. ఈ నియోజకవర్గం చరిత్ర కలిగినటువంటి నియోజకవర్గం. నెల్లూరు జిల్లాలోనే కోవూరు నియోజకవర్గానికి ఒక చరిత్ర ఉంది. మంచి మనసున్న మహారాజులు ప్రజలందరూ, పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా, అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూడా మంచి వాళ్లే. ఆ ఎలక్షన్స్ అప్పుడు మాత్రమే పోటీలు పడుకుంటాం. ఎలక్షన్స్ అయిన తర్వాత అందరం కూడా కలిసిమెలిసి ఉంటాం. చాలా చైతన్యవంతమైనటువంటి నియోజకవర్గం ఇది. ఇటువంటి నియోజకవర్గంలో వీళ్ళని తీసుకొచ్చి పెట్టి నేనేదో వాళ్ళ మీద ప్రచారం చేస్తున్నానని కాదు. ఆయన భార్య పరిస్థితి ఏందో, ప్రభాకర్ రెడ్డి పరిస్థితి ఏందో మీరే నెల్లూరులో విచారించుకోండి. మీరే విచారించుకొని ఒక నిర్ణయానికి రండి. పేదలంటే అస్సలు ఇష్టం లేదు. ప్రభాకర్ రెడ్డి ఇంట్లోకి వెళ్ళాలంటే 5 గేట్లు దాటి వెళ్ళాలి. అక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు. పేదవాళ్ళకి స్థానం లేదు. పెద్ద పెద్ద కోటీశ్వర్లకి, పారిశ్రామికవేత్తలకి, కాంట్రాక్టర్లకు మాత్రమే ఆ ఇంట్లో స్థానం ఉంది. పేద ప్రజలంటే వాళ్ళకి చాలా అసహ్యం. ఈరోజు ఎలక్షన్స్ కోసం వ్యాన్లు ఎక్కి మేకప్లు చేసుకొని ఏదేదో తిడుతూ ఏందేందో మాట్లాడుతూ వస్తూ ఉన్నారు గ్రామాల్లో. అభివృద్ధి కార్యక్రమాలే ప్రసన్న కుమార్ రెడ్డి చేయలేదంట, సంక్షేమ పథకాలు ప్రసన్న కుమార్ రెడ్డి చేయలేదంట, అవినీతికి చిరునామా ప్రసన్న కుమార్ రెడ్డి అంట, కోట్లు సంపాదించాడంట. ఎవరు రాసిస్తే దాన్ని చదవడం, వ్యాన్ ఎక్కి చప్పట్లు కొట్టించుకోవడం. అది కూడా ఆ గ్రామానికి సంబంధించిన ప్రజలు ఎవరు ఉండట్లేదు, 10 మంది 20 మంది తప్పించి. నెల్లూరు నుంచి ఒక ప్యాకేజీ ఒక 300 మందిని అక్కడి నుంచి తీసుకురావడం, అక్కడి నుంచే షాల్స్, పూలమాలలు, బుకేలు అక్కడి నుంచే వాళ్ళ ఇంటికాడి నుంచే తెచ్చుకోవడం, ఇక్కడంతా ప్రజలు ఇస్తున్నట్టుగా ప్రదర్శన చేసుకోవడం. ఒక్కసారి ఆలోచించండి వాళ్ళ పరిస్థితి ఏందో. కాశీ ఇవన్నీ కూడా. కాశీలో గానా శ్యామ్ షాప్ అని శారీస్ షాపు చాలా పెద్దది. వీళ్ళ దగ్గర శారీస్ తీసుకొని డబ్బులు ఎగ్గొట్టేసి పారిపోయి వచ్చేసింది అక్కడి నుంచి. షాపు పేరుతో కూడా ఇస్తా ఉన్నా. నేనేదో ఎలక్షన్స్లో ఆమె మీద ఆరోపణలు చేయడం కాదు. గుజరాత్లో ఆమె గురించి విచారించిన, చెన్నైలో ఆమె గురించి విచారించిన, బాంబేలో ఆమె గురించి విచారించిన, కాశీలో ఆమె గురించి విచారించిన చాలా గొప్పగా చెప్తారు. రాజకీయ ఓనమాలు తెలియని ప్రశాంత్ రెడ్డి ఈరోజు డబ్బు ఉందని అహంభావంతో, అహంకారంతో జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేసి తెలుగుదేశం పార్టీలో చేరి భార్యాభర్తలు ఇద్దరు జగన్కి ద్రోహం చేసి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళారు. వీళ్ళ భోగోతం, ప్రభాకర్ రెడ్డి క్యారెక్టర్ కానీ, ఈమె చేసిన పనులు కానీ మన రాష్ట్రం అంతా తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. నెల్లూరు జిల్లాలో పసిబిడ్డను కదిలించిన ఈమె సంగతి చెప్తారు, ప్రభాకర్ రెడ్డి సంగతి చెప్తారు. చాలా కేసులు కూడా ఉన్నాయి ఈమె మీద. ఈ విధంగా డబ్బులు ఎగ్గొట్టేసి శారీస్ తెచ్చి ఇక్కడ అమ్ముకొని, ఇంకొక దగ్గర అమ్ముకొని ఎన్నెన్నో చేస్తుంది. మీ విజ్ఞతకే వదిలేస్తున్నా. మీరే ఆలోచించుకోండి. మంచి నియోజకవర్గం. ఇక్కడ ప్రజలందరూ కూడా చాలా తెలివిగల వాళ్ళు, మహిళలందరూ కూడా చాలా గౌరవంగా, హుందాగా, తెలివిగా ఉంటారు. చాలా పద్ధతిగా ఉంటారు ఈ నియోజకవర్గంలో మహిళలు. ఈమె గురించి ఒక్కసారి మీరు తెలుసుకోండి. ప్రభాకర్ రెడ్డి గురించి తెలుసుకోండి. మన నియోజకవర్గం బాగుండాలి, ప్రజలు బాగుండాలి, మహిళల గౌరవం కొనసాగుతుండాలి. మహిళలకు ఉన్నటువంటి పేరు మన నియోజకవర్గంలో ఎప్పటికీ ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను. చాలా డబ్బెత్తుకొస్తున్నారు, చాలా డబ్బెత్తుకొస్తున్నారు. బంగారంగా ఓటుకి 5,000 ఇస్తారంట. తీసుకొని ఫ్యాన్ గుర్తుకోటేయండి.